మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో AI డాక్టర్ ద్వారా రోగుల డౌట్స్ క్లియర్ చేస్తామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను చాటి చెప్పే నంది అవార్డులు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. రాజధాని అమరావతిలో R1 జోన్ సెటిల్మెంట్ పాలసీలోనూ కీలక మార్పులు చేసింది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా పేలి మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు పరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన RDO, DSP, జిల్లా లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి సీఎం చంద్రబాబు ధైర్యం చెప్పారు. జరిగిన విషాదం మర్చిపోలేనిదని, కలిగిన నష్టం భర్తీ చేయలేనిదని అన్నారు. కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సైతం పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అందించాల్సిన సాయం అందిస్తామని తెలిపారు. జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత రెండో సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు RDO కన్సర్న్, DSP, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. చీపురుపల్లిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 14 ఏళ్ల బాలికలకు అందించే HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టింది. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు దీనిని ఇస్తున్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు రావి వలసలోని పింఛన్ లబ్ధిదారులతో మాట్లాడారు. వారి యోగక్షేమాలు, కుటుంబ పరిస్థితులు, ఆదాయ మార్గాలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను కలెక్టర్కు అప్పగించారు. మరో కుటుంబానికి ఉద్యాన పంటల సేద్యంలో తగిన సలహాలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. రావివలస గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచేందుకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, ఇప్పటికే సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డుల నమోదు చేపట్టామన్నారు. త్వరలో AI డాక్టర్ ద్వారా రోగులకు ప్రాథమిక అంశాల్లో సందేహాలు తీరుస్తామని, అవసరమైతే చికిత్స కూడా జరిగేలా చూస్తామన్నారు. ఇక గూగుల్, TCS, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ IT సంస్థలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు సీఎం. ముందు ఆరోగ్యం కోసం మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ కోసం కర్నూలులో 55 కోట్లతో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాం. ఇంకో పక్క బడ్జెట్లో అయితే 19,305 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో మీ అందరి ఆరోగ్యం కాపాడడానికి 6% బడ్జెట్ 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కన కొత్తగా నేను ఒకటి తీసుకొచ్చాను. అందరికీ మధ్యతరగతి కుటుంబాలను కూడా కవర్ చేస్తూ ఉచితంగా 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేసి మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. సంజీవని ప్రాజెక్టు ఇది భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శమైన కార్యక్రమం. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది. సంజీవని మొక్క మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రపంచంలో ఎక్కడుండే నాలెడ్జ్ను కూడా తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర అది మీకు అందజేసి
మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. రేపు రాబోయే రోజుల్లో తొందరలోనే మీ అందరికి ఒక ఏఐ డాక్టర్ కూడా వస్తాడు. మీ సెల్ ఫోన్కి మీ సెల్ ఫోన్లో ఏఐ డాక్టర్ వస్తే నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, మెడిసిన్ ఎట్టేసుకోవాలి. ఇంకో పక్కన డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టాను. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా P4 రూపొందించినట్లు సీఎం మరోసారి స్పష్టం చేశారు. అధికారులు ఎంపిక చేసిన బంగారు కుటుంబం మార్గదర్శితో సీఎం ప్రజావేదికపై మాట్లాడారు. చీపురుపల్లి మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన అక్క చెల్లెలు హారిక, అఖిల 2 ఏళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయారు. వాళ్ళిద్దరూ తాత, నానమ్మ సంరక్షణలో ఉంటూ చదువుకుంటున్నారు. వీరికి ఉద్యోగం లభించే వరకు మార్గదర్శిగా ఉండేందుకు సాయిరాజు ముందుకొచ్చారు. ఇద్దరు అక్క చెల్లెళ్ల పేరిట చెరో 3 లక్షల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను చాటి చెప్పే నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు, టీవీ, థియేటర్ అవార్డులను త్వరలోనే ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి జ్యూరీ ఏర్పాటు, వేదికలు, తేదీలపై సీఎం చంద్రబాబుతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు సినిమా షూటింగ్లను ప్రోత్సహించేలా నూతన ఫిలిం పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో షూటింగ్ జరుపుకునే చిత్రాల్లో ఆయా పర్యాటక ప్రాంతాల పేర్లను తెరపై ప్రదర్శించేలా చర్యలు తీసుకోనున్నారు. సినిమా స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ స్టూడియోల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం సహకారం అందించనుంది. స్థానిక కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డేటా బ్యాంక్ రూపొందించనున్నారు. రాజధాని అమరావతిలో R1 జోన్ కు సంబంధించి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి పనుల్లో భాగంగా R1 జోన్ లో భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి CRDA గుడ్ న్యూస్ చెప్పింది. వీరి కోసం నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలో కొన్ని సవరణలు చేసింది. గతంలో R1 జోన్ లో ఇల్లు, భవనాలు సహా స్థలాలు కోల్పోయిన వారికి ఆయా కట్టడాల విలువకు రెట్టింపు పరిహారం ఇచ్చేవారు. అలాగే CRDA స్థలానికి బదులుగా దాన్ని విస్తరణానికి దగ్గరగా ఉన్న స్థలాన్ని LPS లేఅవుట్ లో ఇచ్చేవారు. దీనివల్ల వాళ్ళందరికీ నష్టం జరుగుతోంది. ఇకపై R1 జోన్ లో కోల్పోయిన స్థలానికి సమాన విస్తీర్ణంలో స్థలం కేటాయించేలా నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. R1 జోన్ లో కోల్పోయిన స్థలం చిన్నదైతే LPS లేఅవుట్లలో అంత చిన్న స్థలాలు ఇవ్వలేకపోతే మరో నిర్ణయం తీసుకున్నారు. 2-3కి కలిపి ఒక స్థలాన్ని కేటాయించేలా వెసులుబాటు కల్పించారు. ల్యాండ్ టు ల్యాండ్ విధానంలో గరిష్టంగా 3 ఫ్లాట్ల వరకు పొందే అవకాశాలున్నాయంటున్నారు. స్థలం వద్దని భావిస్తే TDR బాండ్లు తీసుకోవచ్చు. R1 జోన్లో కమర్షియల్, ఇండస్ట్రియల్ భవనాలు కోల్పోతున్న వారికి ఆ కట్టడాల విలువలకు రెట్టింపు చెల్లిస్తారు. శ్రీకాకుళం మంచినీరు కలుషితం అవడం వల్ల ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీపాల కారణంగా కొందరు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ వారం రివ్యూ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీసుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవని, క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. డయేరియా ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు వెలువరించింది. కలుషితం కాని సురక్షిత తాగునీటి సరఫరాకు మున్సిపల్ శాఖ నిర్దిష్ట ప్రమాణాలను జారీ చేసింది. పట్టణాలు, నగరాల్లో తాగునీరు కలుషితమైతే ఉపేక్షించేదే లేదని, మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తాగునీటి పైప్ లైన్లు తనిఖీ చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.